రాబోయే 5 ఏళ్లలో ఏపీని ఐటీ హబ్గా మార్చేందుకు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్గా రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తూనే 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా డీప్ టెక్ను అభివృద్ధి చేసి తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఫిజిక్స్ వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. గత 6 నెలలుగా లోకేష్ చేసిన కృషి ఫలితంగానే గూగుల్ క్లౌడ్, టీసీఎస్ వంటి కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లను స్థాపించేందుకు ముందుకు రాగా ఇప్పటికే 5,000 మందికి ఉపాధి కల్పిస్తున్న హెచ్సిఎల్ మరో 15,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించడానికి ముందుకొచ్చింది. లోకేష్తో చర్చల అనంతరం ఫాక్స్కాన్ సిటీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అక్టోబర్ 25 నుంచి వారం రోజుల పాటు లోకేష్ అమెరికాలో పర్యటించారు. సిలికాన్ వ్యాలీ, సీటెల్, న్యూయార్క్తో సహా ప్రధాన అమెరికా నగరాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో చర్చలు జరిపారు. టెస్లా, గూగుల్, యాపిల్, అడోబ్, మైక్రోసాఫ్ట్, ఫాల్కాన్ ఎక్స్, సేల్స్ ఫోర్స్, జెట్ స్కాలర్ వంటి 100 ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో ఆయా సంస్థల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలను ప్రకటిస్తూ దేశంలో మరే రాష్ట్రంలోని లేని విధంగా ప్రోత్సాహకాలతో 2024-29 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం, ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీలను ప్రకటించారు. కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ పరిశ్రమలపైనే కాకుండా ఇతర భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ చొరవతోనే రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 40,000 కోట్ల పెట్టుబడులకు టాటా గ్రూప్ సిద్ధమవ్వగా 65,000 కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ల స్థాపనకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఆదిత్య మిట్టల్తో మంత్రి లోకేష్ జరిపిన వీడియో కాల్ చర్చలు ఫలించి 2 దశలుగా రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రంలో 1,40,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెల్ఆర్ మిట్టల్, నిఫాన్ స్టీల్ జాయింట్ వెంచర్ ముందుకొచ్చింది. ముంబైలో మంత్రి లోకేష్ జరిపిన చర్చల ఫలితంగా వేదాంత్ అనుబంధ సంస్థ సెరెంటింకి గోల్డ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 60,000 కోట్లతో 10,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను స్థాపించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద చేపట్టిన 3 ప్రాజెక్టుల కోసం మొబైల్ టవర్లు, రైట్ ఆఫ్ వే కోసం భూమి కేటాయింపులు, అనుమతులు మంజూరు చేశారు. గిరిజనేతర మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ బ్లాక్ స్పాట్లను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్ అమల్లో భాగంగా జీవోల జారీ రిజిస్టర్ పోర్టల్ను పునరుద్ధరించారు. ఈ కేబినెట్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తున్నారు. పౌరులకు సంబంధించిన 134 రకాల సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా అందించేలా మెటాతో కీలక ఒప్పందం చేసుకున్నారు.